వ్యోమనౌక మొరాయించడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్లు భూమిపైకి సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నిన్న తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్, విల్మోర్ ఉదయం 3:27 ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రోనట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఊహించని సవాలు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లువిరిసింది. దాదాపుగా 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనట్లు సురక్షితంగా పుడిమిని చేరినట్లు నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా ఎక్స్, యూట్యూబ్, నాసా ప్లస్ లో లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భూమికి చేరిన వారిలో సునీత విలియమ్స్, విల్మోర్ తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనో ఉన్నారు. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకొని పారాషూట్లను ఓపెన్ చేసింది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి 2 డ్రాగన్ పారాషూట్లు, ల్యాండింగ్ కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి 4 ప్రధాన పారాషూట్లను డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్స్ కు అమర్చారు. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూగురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ తో నాసా స్పేస్ ఎక్స్ లో సంబరాలు అంబరానంటాయి. 288 రోజుల పాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. 3వ అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు. కాగా సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్ లోనూ సంబరాలు అంబరానంటాయి. గుజరాత్ లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తం చేసింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు స్వాగతం పలికారు మాజీ మంత్రి హరీష్ రావు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష ప్రయాణం సులువు కాదని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. అంతరిక్ష ప్రయాణం ఎప్పుడు సులువు కాదని, నిజమైన అన్వేషకులు తెలియని వాటిని స్వీకరించే స్ఫూర్తిని కలిగి ఉంటారన్నారు హరీష్ రావు. ప్రయాణం అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కొనసాగినప్పటికీ మొక్కవని పట్టుదల అందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు హరీష్ రావు. వ్యోమనౌక మొరాయించడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్లు భూమిపైకి సురక్షితంగా అడుగుపెట్టారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మహేందర్ ఆరూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వారు ఉన్నారు మనతో పాటు. యాక్చువల్గా సార్ మాట్లాడడానికి సంబంధించింది ఏంటంటే, సునీత విలియమ్స్ దాదాపుగా 282 రోజుల తర్వాత భూమిపైకి అడుగుపెట్టారు. సో భూమిపైకి ఇన్ని రోజులు స్పేస్ లో ఉన్న తర్వాత భూమిపైకి వచ్చిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మహేందర్ ఆరూరి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే.
సార్ చెప్పండి, ఊహించని సవాలు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగియడం ఆనందం కనిపిస్తుంది. దాదాపుగా 282 రోజుల తర్వాత సునీత విలియమ్స్ భూమిపైకి అడుగుపెట్టారు. మరి భూమిపైకి అడుగుపెట్టిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత అనారోగ్య సమస్యలు, శారీరక సవాలు ఎన్నో ఉంటాయి. స్పేస్లో ఇన్ని రోజులు గడిపిన తర్వాత భూమిపైకి అడుగుపెట్టిన తర్వాత ఎలా ఎదుర్కొంటుందంటారు? సో మొదటిగా ఇది హిస్టారికల్ ఈవెంట్ అండి. సో ముందుగా మనం నాసాని, స్టార్ లైనర్ని, బోయింగ్ స్టార్ లైనర్ని, స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఓనర్స్ని మనం అభినందించాల్సిన విషయం ఇది. సో స్పేస్కి వెళ్ళి రావడం అనేది సహజం. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తను లాంగ్ టైం అక్కడ స్టే చేయవలసి వచ్చింది. సో అక్కడ జీరో గ్రావిటీలో ఉండడం వల్ల సో అక్కడ కొంచెం ఆమెకు ఈ భూమి కంటే అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది. భూమి మీద గురుత్వాకర్షణ శక్తిని అక్కడ మనం పొందలేము కాబట్టి సో ఆమెకు కొన్ని అంటే ఆమె బోన్ డెన్సిటీ డిక్రీజ్ అవ్వడం, మజిల్ పవర్ డిక్రీజ్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా వీళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అవి చేస్తుంటారు కాబట్టి సో మనం అనుకున్నంత హెల్త్ ఇష్యూస్ ఏముండవు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా చాలా విల్ పవర్ ఉంటుంది. వాళ్ళు పాజిటివ్కి నెగిటివ్కి డిసైడ్ అయ్యే వెళ్తారు. సో కాబట్టి ఇక్కడికి భూమి వైపు వచ్చినాక ఏమవుతుందంటే సో అక్కడ జీరో గ్రావిటీలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే కంటిన్యూగా ఒక 1 month వరకు అట్లా ఉంటుంది. సో ఆ 1 month తర్వాత సెట్ అయిపోతుంది. అందుకే వాళ్ళు భూమికి తిరిగి రాగానే ఎమ్మటే హెల్త్ సెంటర్కి పంపించారు. సో అంటే దాదాపుగా అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాములు కండరాల క్షీణత, హృదయనాళ వ్యవస్థ క్షీణత, గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఉండి మరి గురుత్వాశక్తి ఉన్న భూమిపైకి వచ్చాక శరీరం ఇక్కడ పరిస్థితులను అలవాటు పడటం, కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా సార్? అది ఒక 4 to 5 weeks ఉంటుందండి. సో అది ఓవర్కమ్ చేయడానికి అందుకే వాళ్ళకి హెల్త్ సెంటర్కి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు జీరో గ్రావిటీలో ఉన్నా కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే వాటిని ఓవర్కమ్ చేస్తారు. సో అదే టైంలో వాళ్ళు ఏమైతే వాళ్ళు లాస్ అవుతారో, ఏమైతే వాళ్ళకి ఏ డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ సప్లిమెంట్స్ కూడా తీసుకెళ్తారు. సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం ఎక్కువ రాకుండా ఉండొచ్చు. సో దానికోసమే వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఎమ్మటే హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు కాబట్టి ఒక 1 month వరకు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి కావాల్సిన సప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చి వాళ్ళని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సునీత విలియమ్స్ ఐఎస్ఎస్లో ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ఎక్కువ కాలం ఉండిపోయింది. ఇలా ప్రోలాంగ్గా స్పేస్లో ఉంటే బాడీ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి, ఉంటాయి. ఎందుకంటే అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ స్పేస్ సెంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఆ స్పేస్లో సస్పెండ్ అయ్యి ఉంటారు. సో కాబట్టి అక్కడ కొంచెం కండరాల క్షీణత అనేది ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు. సో ఆ కండరాల క్షీణత కానీ, బోన్ డెన్సిటీ తగ్గడం, సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ వాటిని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వాటిని ఓవర్కమ్ చేస్తారు. సో కాబట్టి వాటిని పెద్ద సమస్యగా ఏం తీసుకోరు వాళ్ళు. సో వాళ్ళు కూడా అంతరిక్ష కేంద్రంలో ఉండడానికి వాళ్ళు కూడా ఇష్టంతోనే వెళ్తారు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. తన హెల్తీగా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే దాని రీఎంట్రీ అవుతున్నప్పుడు ఆ క్యాప్సూల్ నుండి బయటకు వస్తున్నప్పుడు చాలా నవ్వుకుంటూ బయటికి రావడం జరిగింది. ఆమెతో పాటు బచ్ విల్మోర్ కూడా చాలా స్మైల్ ఇచ్చుకుంటూ మనకు అభివాదం చేశారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఏమన్నా ఇంటర్నల్గా కొన్ని ఆ స్పేస్ సెంటర్లో జీరో గ్రావిటీ సిచ్యువేషన్స్ ఒక 1 month వరకు కంటిన్యూ అవుతాయి. సో 1 month తర్వాత వాళ్ళు నార్మల్ స్థితిలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దీనికి సంబంధించి ప్రొలాంగ్డ్ మైక్రోగ్రావిటీ హ్యూమన్ బాడీ మీద ప్రభావించేలా ఏమైనా చేంజెస్ కలిగి ఉంటాయంటారా? ఉంటాయి, చెప్పాను కదండి. బోన్ డెన్సిటీ ఏంటంటే మంత్లీ వైజ్గా ఒక్కొక్క మంత్ ఉన్నామనుకో ఒక 1% డిక్రీజ్ అవుతుంది. 2 months ఉంటే 2% అట్లా డిక్రీజ్ అయిపోకుంటూ వెళ్ళిపోకుంటుంది. ఏంటంటే ఆ బోను మళ్ళీ గ్రావిటీలోకి వచ్చిన తర్వాత ఆ బోను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇమ్మీడియట్గా వాళ్ళకు కాల్షియం తగ్గిందనుకో కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు, ఐరన్ తగ్గిందనుకో ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు. సో అట్లా మజిల్ పవర్ ఏమైనా తగ్గిందనుకో వాళ్ళకు ఫిజియోథెరపీ చేసి సప్లిమెంట్స్ ఇస్తారు. అట్లా రెక్టిఫై చేస్తారండి.
సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కూడా వాడిని రెక్టిఫై చేయడానికి నాసా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. సో ఆస్ట్రోనట్స్లను స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఊహించని సవాలు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. దాదాపుగా 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనట్లు సురక్షితంగా పుడిమిని చేరినట్లుగా నాసా ప్రకటించింది. ఇక సునీత విలియమ్స్ గురించి ఆరోగ్య సమస్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. సార్, సో మజిల్ వీక్నెస్ అండ్ ఆట్రోఫీ 30 to 40% మజిల్ లాస్, ప్రత్యేకంగా లెగ్స్ అండ్ బ్యాక్ లో ఏమైనా పెయిన్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, వాళ్ళు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది జీరో గ్రావిటీలో. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ట్రెడ్మిల్లో వాక్ చేయడం కానీ జాగింగ్ చేయడం కానీ చేసుకుంటూ ఆ మజిల్ పవర్ని డిక్రీజ్ కాకుండా చూసుకుంటారు. సునీత విలియమ్స్ స్పేస్ లో ఉన్నప్పుడు కూడా తను ఎక్సర్సైజ్ చేయడం వంటివి జరిగింది అని అన్నారు. అంటే స్పేస్ లో ఎలా చేస్తారు? సో మనకు అక్కడ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో వాళ్ళు ఆ ట్రెడ్మిల్ పెట్టుకొని దానిపైన జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ కూడా చేయొచ్చు అండి, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసేది. ఓకే. సో సార్, నెక్స్ట్ విజన్ ప్రాబ్లమ్స్, స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రమ్, ఫ్లూయిడ్ షిఫ్ట్ వల్ల ఆప్టిక్ నర్వ్ స్వెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉందా? ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛాన్సెస్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏమేమో మినరల్స్ తగ్గుతున్నాయో వాళ్ళు సెల్ఫ్ టెస్టులు కూడా చేసుకొని దాని సూటబుల్ మెడిసిన్ సప్లిమెంట్స్ వాళ్ళు క్యారీ చేసుకున్న సప్లిమెంట్స్ తీసుకొని వాడుతుంటారు. సో అన్ని ప్రాబ్లమ్స్ ఏమి రాకపోవచ్చు, కాకపోతే ఇవన్నీ రెక్టిఫై చేయడానికి వాళ్ళ దగ్గర మెడిసిన్స్ కూడా ఉంటాయి. సెల్ఫ్ టెస్ట్ చేసుకొని ఏదైతే మినరల్స్ కానీ ఏమైనా సప్లిమెంట్స్ ఏమైనా తగ్గితే ఆ సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారండి అక్కడ. సార్, అయితే మనం హార్ట్కి సంబంధించి కార్డియోవాస్కులర్ చేంజెస్, లో గ్రావిటీ వల్ల హార్ట్ తక్కువ పనిచేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. సో డిజీజ్నెస్ వస్తుంది అని అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? రావచ్చు. వీటిని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసి వాటిని ఓవర్కమ్ చేస్తారండి. సో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం మేబీ బీట్ ఏమైనా తగ్గుతుంది కావచ్చు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ని రెగ్యులర్గా చేస్తారండి. అందుకే సో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ కొంత టైం స్పేర్ చేసుకొని, కొంత టైం రీసెర్చ్కి, కొంత టైము ఫ్యామిలీతో ఇంటరాక్ట్ కావడానికి, కొంత టైం ఇంకా స్పేస్ వాక్ చేయడానికి ఇట్లా వాడుకుంటారనమాట. సో ఈమె దాదాపుగా 282 రోజులు అక్కడే ఉన్నారు. సో ఆరోగ్య సమస్యలు చాలానే ఎదుర్కొంటున్నారు అని తెలుస్తుంది మనకి. అది కాకుండా ఇప్పుడు రేడియేషన్ ఎక్స్పోర్, స్పేస్లో కాస్మిక్ రేడియేషన్, DNA డ్యామేజ్ వంటివి అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది అని అంటున్నారు. క్యాన్సర్ రిస్క్ని పెంచుతుంది అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? పర్టికులర్గా మనం ఇప్పుడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ని తీసుకుంటే దానికి ఈ కాస్మిక్ రేస్ని కానీ, సోలార్ రేడియేషన్ కానీ, ఎక్స్ట్రా గెలాక్టిక్ సోర్సెస్ నుండి వచ్చే ఏదైనా హై ఎనర్జీ రేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీల్డింగ్ ఉంటుందండి. వాళ్ళు కాస్మిక్ రేస్కి కానీ, సోలార్ రేడియేషన్ కానీ ఎక్కువ టైం ఎక్స్పోజర్ కారు కాబట్టి ఆ కాస్మిక్ రేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ క్యాప్సూల్ లోపల ఉంటారు కదా వీళ్ళు. సో కాబట్టి ఆ కాస్మిక్ రేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. వీళ్ళకు అలాంటి ప్రమాదాలు లేకుండానే ఒక షీల్డింగ్ ఉంటుంది. ఆ షీల్డ్ ఏం చేస్తుందంటే ఈ ఆస్ట్రోనాట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం స్పేస్లో వెళ్ళిన తర్వాత సార్, వీకెండ్ ఇమ్యూనిటీ సిస్టమ్, మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ మళ్ళీ స్పేస్లో ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుందని అనిపిస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో అవన్నిటికీ జాగ్రత్తలు తీసుకుంటారండి. ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడం అనేది అంత ఈజీ ఏం కాదు. మనం కావాల్సినంత ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ ఏం తగ్గదు. సో కాబట్టి వాళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ సప్లిమెంట్స్ తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి అంత తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏం లేదు. ఎందుకంటే సో ఎప్పుడైనా స్పేస్లోకి వెళ్తున్నారు కాబట్టి అది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో కాబట్టి ఒక 1 monthకి వెళ్తున్నారంటే ఒక 2-3 monthsకి యూజ్ అయ్యే సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ మెటీరియల్స్ తీసుకుపోతారు కాబట్టి సో వాళ్ళకి అలాంటి ఎక్కువ ఏం ప్రాబ్లం రాకపోవచ్చు. దాదాపుగా 9 నెలల పాటు ఉన్నారు కదా అక్కడ. ఎస్ ఇప్పుడు ఫుడ్ పంపించడం అనేది ఈజీ అండి, క్రూస్ని తీసుకురావడం ఇబ్బంది. సో మనకు వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ పంపించడం ఈజీ. మళ్ళీ ఒక ప్రోబ్ని పంపించి వితౌట్ క్రూస్తో ప్రోబ్ని పంపించడం చాలా ఈజీ, ఫుడ్ పంపించడం. సో కాబట్టి కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు.
సో ఫిజియోలాజికల్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ముఖ్యంగా మనం అక్కడ స్లీప్ నిద్రపోవడం- డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. Yeah. సో ఎవ్రీ 1 అవర్కి ఒక సన్ సెట్ ఉంటుంది, ఒక సన్ రైజ్ ఉంటుంది. సో సెవరల్ టైమ్స్ డే ఉంటుంది, సెవరల్ టైమ్స్ నైట్ ఉంటుంది, కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది. వాళ్ళు సపరేట్ రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ డిస్టర్బెన్స్ లేకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఒక డార్క్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకొని అక్కడ స్లీప్ వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఐసోలేషన్, స్ట్రెస్, స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ వంటి ఏమైనా ఉంటాయా? సో ఐసోలేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి ఐసోలేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో పర్సనల్ రూమ్లోకి వెళ్తే ఏం డిస్టర్బెన్స్ ఉండదు. 2-3 సార్లు మనకు సునీత విలియమ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు కూడా, నాకు నేను ఎక్స్టెండ్ అయినా కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా, నాకేం ప్రాబ్లం లేదని తనే చెప్పారు. సార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంకోటి కూడా పంచుకున్నారు, దాదాపుగా 16 సూర్యాస్తమయాలు, సూర్య ఉదయాలు చూశానని అంటున్నారు. అది నిజమేనంటారా? నిజమే అది, ఎందుకంటే ఎవ్రీ 1 అవర్కి ఒక రౌండ్ వేస్తుంది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఎర్త్ చుట్టూ. సో ఎవ్రీ 1 అవర్కి ఒక సన్సెట్ ఉంటుంది, ఒక సన్ రైజ్ ఉంటుంది. సో కాబట్టి 16 సూర్యాస్తమాలు, సూర్యోదయాలు చూస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా పర్సనల్ రూమ్కి వెళ్ళి పడుకోవచ్చండి, ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఆమె విల్ పవర్ బాగుంటే ఆమె నిద్రపోయే టైంకి నిద్రపోవచ్చు, ఆమె చేయాల్సిన రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్ చేసుకోవచ్చు, అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని చూసి ఆనందించవచ్చు అంటే ఆనందించవచ్చు. రైట్ సార్. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా ఎక్స్, యూట్యూబ్, నాసా ప్లస్లో లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భూమికి చేరిన వారిలో సునీత విలియమ్స్ విల్మోర్తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్పునో ఉన్నారు. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకొని పారాషూట్లను ఓపెన్ చేసింది. ఇక తిరిగి సునీత విలియమ్స్ కు హెల్త్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన మహేందర్ ఆరోగ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపిస్తున్నాయని, ఒకవేళ పెద్ద సమస్యలు అనిపిస్తే నాసా ఎలా కాంట్రాక్ట్ చేస్తుంది? ఇప్పుడు భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రాగలుగుతున్నప్పుడు ఆమెకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పెద్ద సమస్య కాదు నాసాకి. సో ఆ టీం కూడా ఉంటుంది, వాళ్ళకు వెల్ డాక్టర్ టీమ్స్ కూడా ఉంటుంది. వాళ్ళను రెగ్యులర్గా ఒక 1 వీక్ అబ్జర్వేషన్ చేస్తారు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో సార్, నాసా ఆస్ట్రోనట్స్కి హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా కౌంటర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో నిజానికి మీరు హెల్త్ విషయం అంత స్పెసిఫిక్గా చెప్తున్నారు కదా, నాకు తెలిసి అన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏం రావు. వచ్చినా కానీ ఈ డ్యూరేషన్లోనే, ఇప్పుడు ఈరోజు ల్యాండ్ అయ్యారు కదా, ఈ ఒక 2-3 వీక్స్లోనే వాళ్ళు సెటప్ అయిపోతారు. చూడండి, మొన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు కూడా మా భారతదేశానికి విజిట్ చేయమని చెప్తే వాళ్ళు మన భారతదేశానికి కూడా విజిట్ చేస్తారు త్వరలోనే, చూడండి. ఇంకా సో అంటే ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడుకుంటే భూమిపైకి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ హెల్త్ పరంగా చూసుకుంటే ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు శరీరం పని చేయడం మానేస్తాయి అని అంటున్నారు. అది కాకుండా మైక్రోగ్రావిటీ ఎముక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే సునీత విలియమ్స్ విషయంలో ఆమె ఏజ్ ఫ్యాక్టర్. ఆమెకు ఇప్పుడు 59 సంవత్సరాలు. సో 59 సంవత్సరాలు ఏజ్ వచ్చిందంటేనే ఆటోమేటిక్గా మజిల్ పవర్ తగ్గుతుంది, బోన్ వీక్నెస్ అవుతుంది, అది ఏజ్ ఎఫెక్ట్ అండి. ఆ ఏజ్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళి 0 గ్రావిటీలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయింది కాబట్టి ఇంకో కొంచెం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎక్కువ అయ్యుండొచ్చు. సో దానికోసమే ఇమీడియట్గా డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంచారు. వాటికి సూటబుల్గా మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇస్తారు, రెక్టిఫై చేస్తారు. ఆమె హెల్దీగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే మనం చెప్పేది కాకుండా ఎముకలపై యాంత్రిక ఒత్తిడి లేకపోవడం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే కాల్షియం నష్టానికి దారితీసే అవకాశం ఉంది కాల్షియం పరంగా. మళ్ళీ తను వచ్చిన తర్వాత కూడా కిందికి వచ్చిన తర్వాత కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనేటి. అంటే జనరల్గా ఆ ఏజ్లో మీరు చెప్పిన సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఏజ్లో ఇంత రిస్క్ తీసుకొని
ఒక గంటకి 28 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళొచ్చింది. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అంత సఫర్ అవుతుందని నేను అనుకోవట్లే. ఆమెకు విల్ పవర్ చాలా ఉంది. షీ హ్యాస్ అ కరేజ్, షీ ఈజ్ అ బ్రేవరీ ఉమెన్. సో షీ కెన్ రెక్టిఫై ఎనీ హెల్త్ ఇష్యూస్ ఈజీలీ అని నేను అనుకుంటున్నాను. సో ఇది కాకుండా వాళ్ళకి కంటి చూపు సమస్యలు అంటే ఇంట్రాక్రానియల్ పేసెస్, స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ వల్ల వాళ్ళకి కంటి చూపు సమస్య ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. నేను కూడా ఈ మధ్య కొంత న్యూస్లో చదివాను, కొంతమంది డాక్టర్స్ మాట్లాడారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వచ్చిన తర్వాత వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు కూడా అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల, అదే చెప్పాను కదా, రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ కాదండి వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు క్యాప్సూల్లో ఒక మంచి షీల్డింగ్లో ఉంటారు. ఆ షీల్డింగ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ కాదు వీళ్ళకు. సో కాబట్టి ఆ కాస్మిక్ రేస్ ఎఫెక్ట్ కానీ, సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ, ఇంకా వేరే సోర్సెస్ల నుంచి ఎఫెక్ట్ తక్కువ. అంటే మీరనే దానికి అంతరిక్షంలో వాతావరణం రక్షణ కవచం ఎక్కువగా ఉండదు. సో దీనివల్ల వ్యోమగాములు అధిక స్థాయిలో రేడియేషన్కు గురవుతారు అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కాస్మిక్ రే ఎఫెక్ట్ అనేది క్యాప్సూల్ పైన ఉంటుంది కానీ క్రూస్ పైన ఉండదు, ఆస్ట్రోనట్స్ పైన ఉండదు. సో కాబట్టి క్యాప్సూల్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అయినా అది రీజనరేట్ చేసుకోవచ్చు, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఆ క్యాప్సూల్ని. కానీ ఆస్ట్రోనట్స్ పైన వాళ్ళు స్పెషల్గా క్యాప్సూల్ లోపల కూడా మన ఆస్ట్రోనట్స్ వాళ్ళ స్పెషల్ సూట్ వేసుకొని ఉంటారు. సో కాబట్టి ఎక్కువ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఏముండదు. సో ఫైనల్గా భూమిపైకి వచ్చాక సార్, అంటే లాస్ట్ కిందికి వచ్చిన తర్వాత స్పేస్లో ఇన్ని రోజులు ఉండడం తర్వాత అంటే వాళ్ళకి వికారం, తల తిరగడం, అయోమయం స్థితిలో అంటే గుర్తుపట్టని స్థితిలో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తక్కువ అండి. మనం వాళ్ళు ఆ క్యాప్సూల్ నుండి బయటకు వస్తున్నప్పుడే చూసాం, వాళ్ళు సరదాగా అభివాదం చేసుకుంటూ వచ్చారు. సో చాలా తక్కువ చెప్పిన ప్రాబ్లమ్స్. ఒకవేళ ఉంటే ఇమీడియట్గా తెలిసిపోతుంది మనకి. సో మామూలుగా మనం స్పేస్లో ఉన్నప్పుడు సునీత విలియమ్స్ గారు 2 hours డైలీ వర్కౌట్ కంపల్సరీ అని చెప్పారు. సో ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఎలా తన డైలీ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది? గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్లో. సో సప్లిమెంట్స్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఏమైనా డెఫిషియన్స్ ఉంటే ఆ డెఫిషియన్స్ను ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తారు. నాకు తెలిసి ఒక లెస్ దెన్ వన్ మంత్లోనే షీ విల్ రికవర్ అయిపోతుంది. ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది? హెల్త్ పరంగా మంచి న్యూట్రియంట్స్ తీసుకుంటారు. ఏ ఏరియాలో అయితే వీక్ ఉన్నారో, ఏ సప్లిమెంట్స్లో వీక్ ఉన్నారో ఆ సప్లిమెంట్స్ ఇచ్చి రికవర్ చేస్తారు వాళ్ళని. సో లోవర్ బాడీ నెగటివిటీ ప్రెషర్ సార్, లోవర్ బాడీ నెగటివిటీ ప్రెషర్కి సంబంధించి ఫ్లూయిడ్ షిఫ్ట్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది అంటారు? అన్ని ఫిజికల్ యాక్టివిటీస్తోనే అవుతుందండి. అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా ఓవర్కమ్ చేయొచ్చు అండి. సో రెగ్యులర్గా ఐ చెకప్ కానీ మళ్ళీ హార్ట్ చెకప్ కానీ కంపల్సరీ చేయించుకోవడం జరుగుతూ ఉంటుందంటారా? డెఫినెట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. జీరో గ్రావిటీలో ఉన్న ఏమైనా డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉంటాయి వీళ్ళకి, ఆస్ట్రోనట్స్కి ఎప్పుడైనా. ఓకే. సో దాదాపుగా 9 నెలల తర్వాత అంతరిక్షంలో ఉండిపోయిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా అయితే అడుగుపెట్టారు. సో వాళ్ళకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అయితే ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు రావడం కూడా చాలా ఆనందంగా, మొత్తం భారతదేశం మొత్తం చాలా అంగరంగ వైభవంగా వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు రావడం. మామూలుగా చెప్పాలంటే అందరు సంబరాలు చేసుకుంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మన తొలి భారత మహిళా సంతతికి చెందిన వ్యోమగామిగా దాదాపుగా 282 రోజులు అక్కడ ఉండి ఇక్కడ కిందికి రావడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా గర్వించదగ్గ విషయం అండి. యాజ్ ఏ ఉమెన్గా ఒక 288 days అంత కరేజ్, విల్ పవర్తో అక్కడ ఉండి వచ్చిందంటే చాలా గర్వించదగ్గ విషయం. ఆమె అందరికీ ఆదర్శ స్త్రీ కూడా. ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. సో ఇంకో విషయం ఏంటంటే మన భారత సంతతికి చెందిన స్త్రీ కాబట్టి ఇంకా మనకు ఇంకా గర్వించదగ్గ విషయం. సో అందుకే ఆమె ఫస్ట్ టూర్ మన భారతదేశానికే పెట్టుకుంటుంది. మేబీ నెక్స్ట్ మంత్లో వస్తుంది. సో కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్
ఇది గ్రేటెస్ట్ మైల్ స్టోన్ ఇది. అండ్ ప్రధానంగా స్పెషల్గా ప్రధాని మోదీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సునీత విలియమ్స్ గారిని సత్కరించడానికి, కానీ కొంత టైం పడుతుందని సునీత విలియమ్స్ గారు ముందే అప్డేట్ ఇచ్చారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆమెకున్న హెల్త్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్గా బయట నుంచి ఆమె బాగానే కనిపించవచ్చు, కానీ కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసిన తర్వాత మేబీ మన భారతదేశంతో పాటు ఇంకా వివిధ దేశాలని కూడా ప్రయాణించి ఆమె ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది వాల్టి స్పెషల్ డిబేట్. సునీత విలియమ్స్ గురించి మరిన్ని అప్డేట్స్ చూసారు కదా. థ్యాంక్ యూ.